కేరళ జలప్రలయంతో విలవిలలాడుతోంది. వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలో రోజురోజుకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 276 మంది మృతి చెందగా వందల మంది జాడైతే కనిపించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాయనాడు జిల్లాలోని మెప్పడి, చూరాల్మల, అట్టామల, మండక్కై కొండ ప్రాంతాలు శవాల దిబ్బలతో భయానకంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల జాడ ఇప్పటికీ తెలియడం లేదు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఇప్పటికే అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. భారత త్రివిధ దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కేరళ ప్రకృతి విపత్తు నేపథ్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రాజ్నాథ్ సింగ్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.